ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నేను నియమించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనిన ఎడల నీ తండ్రి అయిన దావీదుతో నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరచెదను. రాజుల మొదటి గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం దేవుడు సొలొమోనుతో చెప్పిన మాట. సొలొమోను దేవాలయాన్ని నిర్మిస్తున్నప్పుడు దేవుడు అతనికి ఈ సందేశం ఇచ్చాడు. దేవుడు దావీదుతో చేసిన వాగ్దానాన్ని సొలొమోనుకి కూడా ఇస్తానన్నాడు, కానీ ఒక షరతుతో. అదేంటంటే ఆయన ఆజ్ఞలు గైకొనడం. అంటే దేవుని వాగ్దానాలు ఆటోమేటిక్గా నెరవేరవు. మన విధేయత, మన నడవడి వాటిని స్థిరపరుస్తాయి. ఉదాహరణకు, నోవహు దేవుని మాట విని ఓడ నిర్మించాడు. అతడు విధేయుడయ్యాడు, అందుకే రక్షించబడ్డాడు. అలాగే మనం కూడా దేవుని వాక్యంలో నడిస్తే ఆయన రక్షణ కృప మన జీవితంలో నిలుస్తుంది. సొలొమోను దేవాలయాన్ని నిర్మిస్తున్నాడు. అది గొప్ప పని. కానీ దేవుడు చెప్పాడు, నేను నీ చేత నిర్మించిన ఇల్లు కాదు, నీ హృదయ విధేయతను చూస్తాను. మనం ఎంత పెద్ద సేవ చేసినా హృదయం దేవునితో లేకపోతే ఆ పనికి విలువ లేదు. అంటే దేవుడు మన పనుల కంటే ఎక్కువగా మన హృదయ స్థితిని, మన నిజమైన విధేయతను చూస్తాడు. దేవుడు వాగ్దానం చేసినా మనం దూరం అయితే ఆయన తాత్కాలికంగా ఆ వాగ్దానాన్ని నిలిపివేస్తాడు. ఇది శిక్ష కాదు, ఇది మార్పుకు అవకాశం. ఉదాహరణకు, ఇజ్రాయేలు ప్రజలు దేవుని మాట వదిలి విగ్రహారాధనలో పడినప్పుడు దేవుడు వారిని బబులోనుకు పంపించాడు, కానీ తర్వాత తిరిగి రప్పించాడు. ఎందుకంటే ఆయన కృప నిత్యం ఉంటుంది. దేవునికి సొలొమోను కట్టే దేవాలయం అవసరం లేదు. ఆయనకు సొలొమోనుతో ఉన్న సంబంధం ముఖ్యం. మనం దేవుని ఇల్లు కడతాము, సేవలు చేస్తాము, కానీ ఆయన మనలో నివసించాలని కోరుకుంటాడు. దేవుడు మనలో నివసించాలంటే మన హృదయం పవిత్రంగా ఉండాలి. దేవుని వాగ్దానాలు శాశ్వతమైనవి, కానీ అవి మన విధేయత మీదే ఆధారపడి ఉంటాయి. ఆయన ఆశీర్వాదం నిలవాలంటే మనం ఆయన మార్గంలో నడవాలి, ఆయన వాక్యాన్ని గౌరవించాలి. దేవుడు ఈ విధంగా అంటున్నాడు, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లుగా నేను దాన్ని కోరుకొని పరిశుద్ధపరిచితిని. నా దృష్టియు నా మనస్సును నిత్యము దాని మీద నుండును. నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లుగా నీవును నాకు అనుకూల వర్తనుడవై నడిచి నేను నీకు ఆజ్ఞాపించిన దాని అంతటి ప్రకారము చేసి నా కట్టడలను నా న్యాయ విధులను అనుసరించిన ఎడల ఇజ్రాయేలీలను ఏలుటకు స్వసంతతి వాడు ఒకడు నీకుండకపోడని నేను నీ తండ్రి అయిన దావీదుతో చేసి ఉన్న నిబంధనను బట్టి నేను నీ రాజ్య సింహాసనమును స్థిరపరచుదును అని. ప్రియులారా, గత కాలమందు దేవునికి దూరస్థులమును మన దుష్క్రియల వలన మన మనస్సులో విరోధభావము గలవారమునై ఉండిన మనలను కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మనలను సమాధానపరచెను. పునాది మీద కట్టబడిన వారమే స్థిరముగా ఉండి మనము విన్నట్టు ఆకాశం క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మనకు కలుగును. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను, దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడున్నాడు గనుకను, మనస్సాక్షికి కల్మషము తోచుకుంటున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకుందుము అని. సహోదరి సహోదరులారా, మునుపు శరీర విషయంలో అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారనబడిన మీరు ఆ కాలమందు ఇజ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేనివారును, లోకమందు దేవుడు లేనివారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకం చేసుకొనుడి. ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును
అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరం అందు కొట్టివేయట చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేశాను. ఇట్లు సంధి చేయించు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగు చేసెను గనుక ఆయనే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకును సమీపస్థులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించెను. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు నియమించిన ఆజ్ఞలన్నింటిని గైకొనిన ఎడల నీవు దావీదుతో చేసిన వాగ్దానమును సొలొమోను పక్షముగా స్థిరపరచదవని, సొలొమోను కట్టే దేవాలయం కంటే సొలొమోనుతో ఉన్న సంబంధం ముఖ్యమని, నీవు మాలో నివసించాలంటే మా హృదయం పవిత్రంగా ఉండాలని తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవుని వాగ్దానాలు శాశ్వతమైనవి గనుక అవి మా విధేయత మీదే ఆధారపడి ఉంటాయి గనుక మేము నీ మార్గంలో నడుస్తూ నీ వాక్యాన్ని గౌరవిస్తూ నీలో నిలిచి ఉండుటకు సహాయము దయచేయమని వాగ్దానం చేసిన నీవు నమ్మదగిన వాడవు గనుక మా నిరీక్షణ విషయమై మేము ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొని మనస్సాక్షికి కల్మషము తోచుకుంటున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మేము నీ సన్నిధానమునకు చేరుటకు కృపచూపమని ఎల్లప్పుడూ నీకు సమీపస్థులమై ఉండే భాగ్యం మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.